వబరకాతుహు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ వారి కరిక్యులం ఆధారంగా విద్యా విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులందరికీ తెలిసిందే. అయితే ఈ సిబిఎస్ఈ కరిక్యులం ప్రకారం విద్యా విధానం మరియు ఈ మాకా సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ తదితర విషయాల్ని మేము ఒక బోర్డులో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ ప్లాన్ 2025-26 అకాడమిక్ ఇయర్కి అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ మాకా సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఎలా ప్లాన్ చేశాం అనేది ఈ డిస్ప్లేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ మొత్తాన్ని తీసుకుంటే ఈ మొత్తం అకాడమిక్ ఇయర్ని ఫస్ట్ 2 టర్మ్స్ కింద ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుందండి. ఈ 25-26 అకాడమిక్ ఇయర్ ఈ విద్యా సంవత్సరంలో ఉండేటువంటి ఈ 2 టర్మ్స్ని టర్మ్ 1 వచ్చి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఈ డ్యూరేషన్ ఆఫ్ ది టైంని టర్మ్ 1 కింద, అలాగే అక్టోబర్ నుంచి మార్చ్ ఈ డ్యూరేషన్ ఆఫ్ ది మంత్ అకాడమిక్ టర్మ్ని టర్మ్ 2 కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ అకాడమిక్ ఇయర్ని 2 టర్మ్స్ కింద డివైడ్ చేసాం. ఒక టర్మ్ వచ్చి ఏప్రిల్ టు సెప్టెంబర్, సెకండ్ టర్మ్ వచ్చి అక్టోబర్ టు మార్చ్. అయితే టర్మ్ 1 ఏప్రిల్ టు సెప్టెంబర్ ఈ మంత్స్లో ఇక్కడ ఈ అకాడమిక్ ప్లాన్లో చూసుకుంటే ముఖ్యంగా ఫౌండేషన్ కోర్స్ మీద అలాగే కోర్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ టర్మ్ 1లో స్టూడెంట్స్కి సంబంధించిన అసెస్మెంట్స్ చూసుకుంటే బేస్ లైన్ అసెస్మెంట్, తర్వాత పీరియాడిక్ టెస్ట్ 1, అలాగే మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ కలిపి మనం టర్మ్ 1లో ఎనాలిసిస్లో చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ టర్మ్ 2 వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్న విధంగా అక్టోబర్ నుంచి మార్చ్ మంత్లో టర్మ్ 2 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ టర్మ్ 2లో మనం ముఖ్యంగా స్టూడెంట్కి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్, అప్లికేషన్ మెథడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బోర్డ్ లైన్ ప్రిపరేషన్ వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ టర్మ్ 2లో అసెస్మెంట్ వచ్చి పీరియాడిక్ టెస్ట్, అలాగే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, అలాగే ఫైనల్ ఎగ్జామినేషన్, దెన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వీటి మీద మనం స్టూడెంట్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా టోటల్ అకాడమిక్ ఇయర్ని టర్మ్ 1, టర్మ్ 2 కింద డివైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ నెక్స్ట్ ఈ టోటల్ అకాడమిక్ ఇయర్ అనగా 2 టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ని మనం మంత్లీ వైజ్ చూసుకుంటే ఏ మంత్లో ఏ యాక్టివిటీ జరుగుతుంది అనేది విషయానికి వస్తే ఇక్కడ మీకు డిస్ప్లే అయినట్టుగా చూడండి. సిబిఎస్ఈ వారి కరికులం ప్రకారం అకాడమిక్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్లోనూ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మనకి మార్చ్తో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏప్రిల్లో జరిగేటువంటి ఈవెంట్స్ ఏంటయా అంటే స్కూల్ రీఓపెన్స్. ఫస్ట్ ఏప్రిల్లో స్కూల్ రీఓపెనింగ్ జరుగుతుంది. అలాగే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే బేస్ లైన్ అసెస్మెంట్ టెస్ట్ ముఖ్యంగా 15th to 20th ఆఫ్ ఏప్రిల్లో ఈ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి బేస్ లైన్ అసెస్మెంట్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. అలాగే మే మంత్లో వచ్చేసి సమ్మర్ ప్రాజెక్ట్స్. మనకి అకాడమిక్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత మే నెలలో వచ్చేసి సమ్మర్ వెకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ వెకేషన్లో ప్రతి స్టూడెంట్కి ఒక ప్రాజెక్ట్ వర్క్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చి ఈ సమ్మర్లో కూడా స్టూడెంట్స్ని ఎంగేజ్ చేసి సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ ప్రాజెక్ట్ వర్క్ని సబ్మిషన్ చేసి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుందండి. అలా మే మంత్లో సమ్మర్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక జూన్ మంత్ వచ్చేసరికి సమ్మర్ వెకేషన్ క్లోజ్ అవుతుంది. ఇక జూన్ 13th నుంచి రీఓపెన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్ మంత్లో బ్రిడ్జ్ కోర్స్ అండ్ రివిజన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి వీక్లీ టెస్ట్ తిరిగి మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి. అలాగే జూలైలో పీరియాడిక్ టెస్ట్ 1, పేరెంట్ టీచర్స్
మీటింగ్ అండ్ గ్రూప్ యాక్టివిటీస్, ఇవి ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చి పీరియాడిక్ టెస్ట్ 1 15th to 22nd జూలై టెంటేటివ్ డేట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ మంత్లో వచ్చేసరికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీక్, స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ని బయటికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పర్టికులర్గా ఆగస్ట్ మంత్లో ఈ మాకా సిబిఎస్ఈ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం స్టూడెంట్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ మెథడ్స్ని అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆగస్ట్ మంత్లో వీక్లీ క్లాస్ అసెస్మెంట్స్ యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి. ఇక సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి టీచర్స్ డే సెలబ్రేషన్స్. సో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈవెంట్కి స్టూడెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గాను ఇక్కడ పర్టికులర్గా టీచర్స్ డేని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ టీచర్స్ డేని కండక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే సెప్టెంబర్లో ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ మంత్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా 16th to 27th సెప్టెంబర్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అక్టోబర్ మంత్కి వచ్చేసరికి పేరెంట్ టీచర్స్ మీటింగ్, సైన్స్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్, ఇవి ఈ అక్టోబర్ మంత్లో ఉండేటువంటి ఈవెంట్స్. తర్వాత నవంబర్ మంత్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏంటంటే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ అగైన్ అకాడమిక్ ఫోకస్. అలాగే డిసెంబర్లో ఒలింపియాడ్స్, అంటే మాకా సిబిఎస్ఈ స్కూల్లో స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ని అవేర్నెస్ని అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద, అది మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్సెస్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, అలా డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటికి తీయాలనే ఉద్దేశంతో అకాడమిక్ కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా మేము ఒలింపియాడ్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ని మరింత మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా డిసెంబర్లో ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్, అంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండి, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వింటర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ సబ్మిషన్, ఇవన్నీ కూడా డిసెంబర్ మంత్లో ఉన్నటువంటి యాక్టివిటీస్. అలాగే జనవరి మంత్ తీసుకుంటే ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్స్, జనవరిలో ఇక ఎగ్జామినేషన్స్ టైం దగ్గరికి వస్తుంది. ఈ మంత్లో ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ 10th and 12th క్లాస్కి, నెక్స్ట్ జనవరిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఈ ఈవెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్లో రెమిడియల్ క్లాసెస్, అంటే కాస్త స్టడీలో బ్యాక్వర్డ్గా ఉన్న స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా 100% రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరిలో ఆ రెమిడియల్ క్లాసెస్ని బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక ఫైనల్ రివిజన్, ఎందుకంటే నెక్స్ట్ మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి మంత్ అంతా కూడా రెమిడియల్ క్లాసెస్ అండ్ రివిజన్ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మార్చ్ నెలలో ఫైనల్ ఎగ్జామ్స్, అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత యాన్యువల్ ఫైనల్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ యాక్టివిటీని కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇలాగా మంత్ వైజు ఈ అకాడమిక్ క్యాలెండర్లో ప్లాన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందండి. ఇకపోతే ఈ అకాడమిక్ ఇయర్లో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ టూల్స్, టోటల్ అకాడమిక్ ఇయర్లో ప్రతి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్, ఆ ఎడ్యుకేషన్లో స్టడీలో తన యొక్క ప్రోగ్రెషన్ ఎలా ఉంది స్టెప్ బై స్టెప్ అనేది కొన్ని రకాల టూల్స్ని యూజ్ చేసి ఇక్కడ ప్రతి స్టూడెంట్ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఈ టూల్స్లో వీక్లీ టెస్ట్, వీక్లీ క్లాస్ టెస్ట్, ఆ రకంగా తర్వాత గూగుల్ ఫామ్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే రూబ్రిక్స్ ఫర్ ప్రాజెక్ట్స్, అలాగే రిపోర్ట్ కార్డ్స్ అండ్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ డిస్కషన్, డిజిటల్ పోర్ట్ఫోలియో, బిహేవియర్ అండ్ డిసిప్లైన్ లాగ్ బుక్. ఈ విధంగా ఈ డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ మెథడ్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క గ్రోత్ని, ప్రోగ్రెస్ని స్టెప్ బై స్టెప్ కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఈ టూల్స్ని యూజ్ చేసి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే స్టూడెంట్ మానిటరింగ్ పర్ఫార్మా, ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తూ ఆ ప్రతి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని ఈ డిఫరెంట్ అకాడమిక్ ఫీల్డ్స్లో ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది టోటల్ ఇయర్ వైజు అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మంత్ వైజ్ ఏప్రిల్ నుంచి మార్చ్ మంత్ వరకు ఎవ్రీ మంత్ కూడా పర్టికులర్ ఒక స్టూడెంట్కి సంబంధించిన అరబిక్ క్లాస్ పర్ఫార్మెన్స్, అలాగే అకాడమిక్ క్లాస్ పర్ఫార్మెన్స్, అలాగే అటెండెన్స్ అండ్ ఎనీ రిమార్క్స్,
ఈ విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవ్రీ మంత్ కూడా అరబిక్లో స్టడీ ఎలా ఉంది, అతనికి అకాడమిక్లో స్టడీ ఎలా ఉంది, తర్వాత అతని మంత్లీ వైజ్ అటెండెన్స్ ఎలా ఉంది, ఈ విధంగా ఈ 3 డిఫరెంట్ క్రైటీరియాస్ని యూజ్ చేసుకుని ఎవ్రీ మంత్ ప్రతి స్టూడెంట్ యొక్క గ్రోత్ని ప్రోగ్రెస్ని అనాలిసిస్ చేయటం రికార్డ్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా స్టూడెంట్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఈ విధంగా ఉందండి. ఇకపోతే పీటీఎం అటెండెన్స్, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండెన్స్. ఈ అకాడమిక్ ఇయర్ టోటల్ అకాడమిక్ ఇయర్లో 2 times పేరెంట్ టీచర్స్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, మీరు ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది అనాలిసిస్ చేయడానికి టోటల్ అకాడమిక్ ఇయర్లో 2 సార్లు 2 times ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆ మీటింగ్కి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రొఫార్మ్ ఎలా ఉంటుందండి. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇది నెక్స్ట్ వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్, ఇది 25-26 అకాడమిక్ ఇయర్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 26-27 వచ్చేటువంటి నూతన విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం టోటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఈ విధంగా ఉంటుందండి. ఇది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఓన్లీ. ఆల్రెడీ ఈ విద్యా సంవత్సరంలో అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో ఈ మాకా సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26-27 అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు కదండి. ఆ ప్రమోట్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఈ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే January 5th, 2026 ఈ డేట్న రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయండి. అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ చదువుకుంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 7th క్లాస్కి వెళ్తారు. ఆ 7th క్లాస్కి వెళ్ళేటువంటి ఆ ప్రమోషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది January 5th, 2026న స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, అప్లికేషన్ సబ్మిషన్ అనేది 29th ఫిబ్రవరితో క్లోజ్ అవుతుంది. అలాగే ఎంట్రన్స్ అండ్ ఇంట్రాక్షన్ 1st to 10th మార్చ్ 2026తో క్లోజ్ అవుతుంది. అలాగే ఫైనల్ అడ్మిషన్ లిస్ట్, ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రమోట్ ఎవరవుతున్నారు అనేటువంటి ఫైనల్ అడ్మిషన్ లిస్ట్ అనేది మనకి మార్చ్ 12th, 2026న ఫైనలైజ్ అవుతుందండి. అలాగే ఇక నూతన విద్యా సంవత్సరంలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా బుక్స్ కిట్ పర్చేస్ అనేది మనకి ఈ నెక్స్ట్ న్యూ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ మీరు చూసినట్లుగా మార్చ్ 15తో క్లోజ్ అవుతుంది. అలాగే దెన్ స్కూల్స్ రీఓపెనింగ్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్స్ రీఓపెనింగ్ వచ్చి 20th మార్చ్ 2026. ఇలా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉండబోతుందండి. ఇక ఫైనల్గా ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్ట్రక్చర్స్. ఈ మాకా సిబిఎస్ఈ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో చదివేటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ ఫీజుని పేరెంట్స్ ఎలా పే చేయాలనేది ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఏ స్టూడెంట్ అయినా, ఏ క్లాస్ విద్యార్థి అయినా తనకు ఉన్నటువంటి టోటల్ ఫీజుని ఇక్కడ మీరు 3 terms కింద పే చేయొచ్చు. స్కూల్లో ఎట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం లేదు, 3 terms కింద పే చేయొచ్చు. ఈ 3 terms వచ్చేసి ఫస్ట్ టర్మ్ వచ్చి 15th జూలై కల్లా క్లోజ్ అవుతుందండి. 15th జూలై కల్లా ఫస్ట్ టర్మ్ క్లోజ్ అవుతుంది. దీంట్లో మీరు 40% ఫీజుని పే చేయవలసి ఉంటుంది. అలాగే సెకండ్ టర్మ్ ఆర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి 15th అక్టోబర్ లోపు పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు టోటల్ ఫీజులో 30% రిమైనింగ్ పే చేయవలసి ఉంటుంది. అలాగే ఇక థర్డ్ అండ్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి January 15th లోపు ఫైనల్గా ఫీజు మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా టోటల్ ఫీజుని పేరెంట్స్కి బర్డెన్ లేకుండా ఆ ఫీజు యొక్క చెల్లించే విధానాన్ని ఈ 3 terms కింద 3 ఇన్స్టాల్మెంట్స్ కింద డివైడ్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి జూలై 15 లోపు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి అక్టోబర్ 15 లోపు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి January 15th లోపు. ఈ విధంగా టోటల్ ఫీజుని ఇలా టర్మ్ వైజ్ ఇన్స్టాల్మెంట్ వైజ్ మీకు బర్డెన్ లేకుండా పే చేసి క్లియర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ టోటల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి
పర్ఫార్మెన్స్ అంతా ఈ విధంగా ఉండటం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.